హాయ్ అండి, నా పేరు బల్లివల్లి యువరాజు యాదవ్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా ఒక మల్టీనేషనల్ కంపెనీలో. నా ప్రజెంట్ డెస్టినేషన్ వచ్చి జనరల్ మేనేజర్. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి 14 years ప్లస్ ఉంది. సో నేను చెప్పిన సాలరీ ఏమైతే మాట్లాడిన ఈరోజు సమ్మేపల్లి మండలంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో నేను ఏమైతే చెప్పానో అక్షరాల నిజం. ఒక్క రూపాయి కూడా నేను తప్పు చెప్పలేక తగ్గించే చెప్పాను. మీకు కావాలంటే ప్రతి ఒక్క ప్రూఫ్ నేను చూపిస్తాను. అనవసరంగా నన్ను ట్రోల్ చేయకండి. ఇది నాకు నా జాబ్ కూడా రిస్క్ వచ్చే పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, చదువుకున్నాడు ఎవడు, జాబ్ చేసేవాడు ఎవడు, బుద్ధున్నవాడు ఎవడు ఇలా చెప్పాడు. సో నేను కాన్ఫిడెన్స్ లేట్ అయ్యి మీకు అందరికీ ప్రతి ఒక్క జాబ్ చేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కంపెనీ నేమ్ బయట చెప్పకూడదు, సాలరీ కూడా డిస్క్లోజ్ చేయకూడదు ఎక్కడే కానీ. సో నేను అందుకనే కంపెనీ పేరు చెప్పకుండా డిస్క్లోజ్ చేశాను సాలరీ. బట్ స్టిల్ మీరు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి అది నిజం కాదు అది ఇదని. ఎస్, నేను 30% ఫ్లాట్ పే చేస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్. సరేనా? మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు నా పాన్ కార్డ్ నెంబర్తో. ప్లస్ నాది సమ్మపల్లి మండలం, దేవపట్ట గ్రామం, రోడ్డువారి కొత్తగొల్లపల్లి. నేను ఇక్కడే ఉంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, హైబ్రిడ్ మోడల్ చేస్తున్నా. అవసరం వచ్చినప్పుడు వెళ్తాను, మీరు అప్పుడు ఇంటి పని చేస్తున్నాను. మా అమ్మ దగ్గర ఉంటున్నాను. మీకు నా సాలరీ అక్షరాలు 93 లక్షలు చెప్పాను కదా, దానికి ప్రతి రూపాయికి నేను మీకు ప్రూఫ్ చూపించగలను. కానీ కంపెనీ నేము అవన్నీ బయట చెప్పకూడదు కాబట్టి స్టిల్ మీరు ఇలా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది, అందుకే చూపిస్తున్నా. మీకు నిజంగానే కంపెనీ నేము ఇప్పటికీ డౌట్ వస్తే రండి, రాయచోట్లో మీ వాళ్ళు చాలా మంది ఉంటారు, పంపించండి. చాలా మంది నాకు తెలుసు ఈ ఏరియాలో. నేను ప్రతి ఒక్కటి విత్ కంపెనీ నేమ్తో సహా వాళ్ళు చూపిస్తాను. కానీ డాక్యుమెంట్స్ బయట పెట్టేటప్పుడు మాత్రం పెట్టాను, అది మీకు అందరికీ తెలుసు, పెట్టకూడదని కూడా తెలుసు. సో బ్లర్ చేసి కంపెనీ నేమ్ కొన్ని విషయాలు బ్లర్ చేసి నా సాలరీ ఆపరేటర్ ఉంటుంది, నా సాలరీ బ్రేకప్ స్ట్రక్చర్ మీకు చూపిస్తాను, చూసుకోండి. దయచేసి ట్రావెల్ చేయడం ఆపేసి ఏదో న్యాయబద్ధంగా బతుకుంటున్నాం మేము, అలా బతికినవాడిని. అనవసరంగా ఒక బ్యాచ్ రెడీ చేసినంత మాత్రం మీకు వచ్చేది ఏమీ లేదు. సో నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది, నేను చూపించగలను. నా జాబ్కి ఏమైనా రిస్క్ అయితే మీరు ఎవరైతే ఏమైనా చేస్తున్నారో వాళ్ళందరి మీద నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్న చర్యలు. ఒకసారి నా సాలరీ స్లిప్ చూడండి. ఇది నా సాలరీ ఆపరేటర్ రీసెంట్ ఇయర్ చూసుకోండి. ఇది రీసెంట్గా వచ్చింది. అది ప్లస్ నా ఫిక్స్డ్ సాలరీ 67,26,600. నా బోనస్ 133%, 8,28,290. నా స్టాక్స్ వాల్యూ 21,54,200. సో మీరు దీన్ని టోటల్ కౌంట్ చేసుకుంటే మీకు 93 కాదు కదా, 96 వస్తుంది. సరేనా? నేను ఆ 133% వచ్చింది కాబట్టి బోనస్, ఆ 33% కూడా మేబీ వేరీ అవుతుంది కాబట్టి నేను 3 lakhs తగ్గించి 93 lakhs చెప్పాను. మీరు ఇంకా మీ కొద్దిగా వదిలేస్తున్నా. మరి ట్రోల్ చేసినా మీకు వచ్చేది ఏం లేదు, నాకు నష్టపోయేది ఏం లేదు. థ్యాంక్ యూ.